10%. ఇప్పుడు భరత్ గారు నాకు ఇది అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఏమైందంటే కుల విద్వేషాలు బాగా రగులుతున్నాయి. మరి ఇటీవలి కాలంలో చాలా ఒకరికొకరు ఆక్రోశం ఆవేశం పెంచుకొని పెంచుతున్నా మీరు తెలుగు ద్వారా అప్పీల్ చేయాలి. బీసీలము రెడ్డిలము సోదర భావంతో ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడద్దు ఈ వైషమ్యాలొద్దు. నన్ను మాట్లాడనియాలి, నన్ను పూర్తిగా మాట్లాడనియాలి. ఇది వెళ్ళిపోవాలి. ఎందుకంటే అసలు రిజర్వేషన్లు అంటే మా జనాభా ఇంత ఉంది కాబట్టి మాకు రిజర్వేషన్లు కావాలని ఏ వర్గం అడిగినా ఏ కులం అడిగినా ఎవరు అడిగినా తప్పే. కానీ రిజర్వేషన్లు ఏ కులం వల్ల ఉండొచ్చు. ఈ భారతీయ పౌరులైనా రిజర్వేషన్ నేను అది కూడా మాట్లాడతానని చెప్పు. ఎవరికి అధికారం లేదు లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నోనికి ఏమంటలేము. మీ రిజర్వేషన్ లేదు. ఆర్థికంగా వెనుకబడినోనికి మాత్రం రాజ్యాంగబద్ధ లేదు. మీరు మెడికల్ శ్రీనివాస్ గౌడ్ నువ్వు మాట్లాడినావు, నేను మాట్లాడలే. శ్రీనివాస్ గౌడ్ మేము కార్పొరేట్ అంటే నువ్వు మాట్లాడేవా? అవును సార్ కావచ్చు. అన్యాయం కడుపు రగిలిపోతుంది. అరే నువ్వు మాట్లాడి సమాజానికి వెళ్ళిపోవాలి. మద్దతు శ్రీనివాస్ గౌడ్ ఇది కరెక్ట్ కాదు. బీసీ రిజర్వేషన్లకు మద్దతు మీరు ఫస్ట్ చెప్పండి. నేను చెప్తా. మాట చెప్పిన తర్వాత నేను చెప్తా. నన్ను మాట్లాడి చెప్పండి. మేము బీసీ రిజర్వేషన్లకు మాకు 25% పెంచినా 42% పెంచినా 60% పెంచినా మాకు అభ్యంతరం లేదు. కానీ అర్హులైనటువంటి వాళ్ళు, ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు, ఫలితం పొందినటువంటి వాళ్ళు, ఒక కుమ్మరు, ఒక చాకలో, ఒక పూసలో, ఒక వడ్రంగో, ఇటువంటి వర్గాలకు ప్రాతినిధ్యం అందాలి. నెంబర్ 1. నెంబర్ 2, శాస్త్రీయంగా డెడికేషన్ కమిషన్ ద్వారా ఒక నిఘంటు తేల్చి ఈ అర్హులైనటువంటి బీసీ జాబితాలో ఎవరు రిజర్వేషన్లకు అర్హులు ఎవరు అనర్హులు అనేది తేల్చాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నానండి, నన్ను మాట్లాడినండి, నన్ను ఇది వెళ్ళిపోవాలి జనాలకు. చెప్పండి, నన్ను మాట్లాడి. సపోజ్ రిజర్వేషన్లు అనే ప్రాతిపదిక సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం మీద ఉన్నాయి. అంటే సామాజికంగా గాని, ఆర్థికంగా గాని, రాజకీయంగా గాని ఎవరికి వెనుకబాటు ఉంటే వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు సపోజ్ రిజర్వేషన్ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎక్కడ చెప్పలేదు. ఆర్టికల్ 6 నేను చెప్తా. రాజ్యాంగం రాజ్యాంగంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ అది కూడా చెప్తా. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు సంక్షేమ పథకాలు పెట్టండి, ఆర్థికంగా చేయటని నన్ను మాట్లాడి డెవలప్ చేయడం నన్ను మాట్లాడించినాక వినండి. ఇప్పుడు ఏదైతే సామాజిక వెనుకబాటు ఉందో, సామాజిక వెనుకబాటులో కూడా బీసీలలో కొన్ని వర్గాలు ఉన్నాయి. అది మా కుటుంబ సమస్య. అరే కుటుంబం, నీ కుటుంబం, నా కుటుంబం, అందరూ. ఇప్పుడు ఇది కుటుంబ సమస్య. బీసీలు గీసీలు కాదు, అందరూ మానవులు, అందరూ భారతీయులు, అందరూ ప్రజలు. మా కుటుంబ సమస్య అది కాదు. మీరు ఏదైనా ఎందుకు వెనకపోతున్నారు? ఎవరు వెనకపోయారు? మరి ఎందుకు ఎవరు వెనకపోయారు? హైకోర్టులో పిటిషన్ ఎందుకు? చట్టం మీద పోటీ లంచ్ ఈ దసరా హౌస్ మోషన్ చట్టాన్ని బట్టి కాకపోతే ఇక్కడ నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే ఇప్పుడు అగ్రవర్ణాలలో కూడా రెడ్డిలు అన్ని దానికపోతారు. పేద బ్రాహ్మణునికి వస్తలేదు, పేద కోమటాయనకు వస్తలేదు, పేద అదే కావాలంటున్నావు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ధనవంతులకు లేవు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కుబేర్లకు లేవు, ధనవంతులకు లేవు. నేను డిమాండ్ చేస్తున్నా, లేనోడికే ఏమంటున్నా, పేదవాళ్ళకే ఏమంటున్నా మేము. ఇంకొకటి మీరు అన్నారు ఆర్టికల్ 16 క్లాజ్ 5లా 103 రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసిరన్నా. మొదటి నుంచి రాజ్యాంగం 77 నుంచి మాకేది లేదు. ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఏం లేదు, విద్య లేదు, ఉద్యోగం లేదు. లాస్ట్ పరదేశీయులు, లాస్ట్ అగ్రకులాలంటే పాకిస్తాన్ లాగా చూస్తున్నారు, పరదేశీలుగా భావిస్తున్నారు. అసలు బతకలేక దేశాలు పోతే ఇప్పుడు మీకు జెండా వస్తే ఇప్పుడు పార్లమెంట్ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడబ్బా. గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించింది. గ్రూప్ 1 ఫలితాల్లో వెళ్ళిపోదు. బీసీ వాళ్ళకు 6వ ర్యాంక్ వచ్చినోడికి గ్రూప్ 1 ఉద్యోగం లేదు.
243 వచ్చినటువంటి అగ్రకుల అభ్యర్థికి గ్రూప్ దరఖాస్తు చేసుకున్నా లేదు అదే మాట్లాడతా. కడుపు మండిపోతుంది. నీ కడుపు ఎందుకు వచ్చి ఎట్లా మంది 80 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళ నుంచి నువ్వే నిరంతరం తీసుకుంటావా? ఒకే కుటుంబం ఒకే కులం 80 ఏళ్ళ నుంచి నువ్వే తీసుకుంటావా? అది కరెక్ట్ అన్నావు. ఒకే కుటుంబం, రెడ్డి కుటుంబమే సీఎంలు అయింది మీరే. చర్చ చెప్తా. నేనేమంటున్నా అంటే మంత్రి కావాలని కోరు, ముఖ్యమంత్రి కావాలని కోరు, రాష్ట్రపతి కావాలని కోరు, ప్రధానమంత్రి కావాలని కోరు. మీరనకు అపాదించకు. నేను ఒక మనిషిని. లేదు ముఖ్యమంత్రి పీఠం వద్దని చెప్పండి. ఒక్క నిమిషం నన్ను భూములు ఎవరి చేతులు ఉన్నాయన్నా? ఎవరి చేతులు ఉన్నాయి? ఐటీ పరిశ్రమలు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీ చెప్పు. సంపద ఎవరి చేతులు? ఒక రెడ్డోల చేతులు జనాభా చేతులు ఉన్నాయి. ఎవరు దోచుకుంటే వాళ్ళ చేతులు ఉన్నాయి, ఎవరు దాచుకుంటే వాళ్ళ చేతులు ఉన్నాయి, ఎవరు ఆధిపత్యం చేస్తే వాళ్ళ చేతులు ఉన్నాయి. కానీ కులాల ఆపాదించి కులాల అహంకారం అని సర్పంచ్ సీటు కూడా ఓర్వరు అన్న. మీరు ముఖ్యమంత్రిగా మంత్రిగా సర్పంచ్కే ఓరుస్తలేరు, ముఖ్యమంత్రి కానిస్తారా? స్థానిక సంస్థలు మీకు డబ్బు ఉందని, మీకు సంపద ఉందని కోట్లను అడ్డం పెట్టుకుని మా గొంతుకు వస్తారా? ఎవరు గొంతుకు వస్తారా? కోట్లను ఎవరు అడ్డం పెట్టుకురు? ఏమిటి పోయినా పోతాడు కూడా పోతావు. నీకు అన్యాయం రెడ్డి జాగృతం ఎందుకు పెట్టుకురు? అరే పెట్టుకుంటే జాగృతం చేయాలి. దాంట్లో రెడ్డి సంక్షేమం కోసం కొట్టాడు. బీసీల గొంతుకు వస్తారా? శ్రీనివాస్ గౌడ్ అది తప్పు. నేను చేసేది 100% తప్పు. ఇప్పుడు ఎవరైనా ఎవరి తరపునైనా వాళ్ళ హక్కుల కొరకు రేపు గ్రామాలలో ఈ బీసీ సమాజం తెలుసుకున్న రోజు ఏం జరుగుతుంది మీరు చూడండి. ఇవాళ మమ్మల్ని కార్పొరేటర్ కానియారు, కౌన్సిలర్ కానియారు, వార్డు మెంబర్ కానియారు, మీరు ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోవాలి. మీరు వార్నింగ్లు ఇస్తారా? మీరు రాజశేఖర రెడ్డి, చెన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి, పుల్లారెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కావాలి. మాత్రం మంత్రులు కావాలి. మీరు మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి. ఏం బతకనియరన్నా ఈ తెలంగాణలో? బీసీలో పుట్టినందుకే శాపం అయిపోయింది. నరవర్ వేణుగోపాల్ రెడ్డి గారు చాలా వెయిట్ చేస్తారు. నరవర్ వేణుగోపాల్ ఈ విషయం మీద ఎందుకంటే సబ్జెక్ట్ వెళ్ళిపోవాలి. ఇది ఎందుకంటే ఆయన మాట్లాడడం నేను మాట్లాడడం కిందంగా గిచ్చి తొడపాశం పెట్టి మీదంగా నవ్వమంట. అట్లంటే ఎట్లా? మీరు కోర్టులో దాడులు చేస్తారా? మా రిజర్వేషన్ దాడులు చేస్తారా? రెడ్డోడైనా ఎడ్డోడంటే అందరు రేవంత్ రెడ్లా? అందరు రేవంత్ రెడ్లా? దాడులు చేసేది అందరు పొంగులేటి శ్రీనివాస్ దాడులు చేసేది మీరే. మీరే మీకు ఓటేసిన పాపానికి మా నెత్తి మీద రైట్. మీకు ఓటు వేయాలి, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేయాలి, మిమ్మల్ని అన్ని రంగాల్లో మీ పీఠాల మీద పాపానికి మీరు కౌన్సిలర్ ఆధిపత్యం చేసే వాని మీద నీ పోరాటం ఉండని, అకృత్యాలు చేసిన మీద నీ పోరాటం ఉండని, అవినీతి మీద చేసే వాని మీద నీ పోరాటం ఉండని. కానీ నువ్వు అందరినీ కలపడం కరెక్ట్. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరి తెలవరు, ముస్లిం అందరూ బీసీ రిజర్వేషన్ బ్రాహ్మణులు వ్యతిరేకిస్తలేరు, కోమట్లు వ్యతిరేకిస్తారు, కమ్మలు వ్యతిరేకిస్తలేరు, కాపులు వ్యతిరేకిస్తలేరు, వెలమలు వ్యతిరేకిస్తారు. ఒక్క రెడ్డిలే ఎందుకు వ్యతిరేకించాలి? చట్టాన్ని పట్టుకొని అరే చట్టం చట్టమే. మీకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 60% అయితే రిజర్వేషన్ పెట్టినప్పుడు 50%. నువ్వు 50% జనాభా ఉంటే 27% పెట్టినప్పుడే ఎందుకు గుర్తొస్తున్నా? 50% జనాభా ఉంటే 27% ఇచ్చారు. 25% 10% అది తప్పు. లేదు, మాకు చదువు లేదు. ఒక్కసారి మీరు రెచ్చగొట్టడం స్టార్ట్ చేయండి. మీరు